తెలంగాణ ఆంధ్రప్రదేశ్ను అనుసంధానిస్తూ ఖమ్మం దేవరాపల్లి మధ్య నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే దాదాపుగా సిద్ధమైంది. మరొక నెల రోజుల్లో అంటే మే నెలలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. 162 కిలోమీటర్ల పొడవైన ఈ హైటెక్ రహదారి పనులు 90% పూర్తయ్యాయి. ఆధునిక సాంకేతికతతో రూపొందుతున్న ఈ ఎక్స్ప్రెస్ వే ద్వారా హైదరాబాద్ విశాఖ మధ్య ప్రయాణ సమయం దూరం గణనీయంగా తగ్గి రవాణా వాణిజ్య రంగాలు బలోపేతం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని దేవరాపల్లి నుండి తెలంగాణలోని వైరా అనే ఊరు వరకు వాహనాలను ప్రస్తుతం ట్రయల్ రన్లో భాగంగా అనుమతిస్తున్నారు. మే 2026 సంవత్సరం ప్రధాని నరేంద్ర మోడీ ఈ రహదారిని అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉంది. ఈ గ్రీన్ఫీల్డ్ హైవేపై వాహనదారులు మొదటి 15 రోజుల పాటు ఉచితంగా ప్రయాణించవచ్చని, ఆ తర్వాతే టోల్ వసూలు చేస్తారని అధికారులు ప్రకటించారు. ఇక ఈ హైవే ప్రత్యేకతలు చూస్తే, ఈ హైవే వల్ల హైదరాబాద్ విశాఖపట్నం మధ్య దూరం సుమారు 56 కిలోమీటర్ల మేర తగ్గుతుంది. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే మొదటి యాక్సెస్ కంట్రోల్డ్ హైవే. అంటే నిర్ణీత ప్రదేశాల్లో ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు మాత్రమే వాహనాలు లోపలికి రావడానికి బయటకు వెళ్ళడానికి వీలుంటుంది. కార్లకు గంటకి 100 కిలోమీటర్లు, అంటే లారీలైనా భారీ వాహనాలైనా సరే వాటికైతే 80 కిలోమీటర్ల వేగ పరిమితి నిర్ణయించారు. భద్రతా దృష్ట్యా బైకులు, ఆటోలు, ట్రాక్టర్లను ఈ మెయిన్ హైవేపై అనుమతించరు. అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ప్రతి 2 కిలోమీటర్లకు ఒక 360 డిగ్రీల ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా లేదా అతివేగంగా వెళ్ళినా ఆటోమేటిక్గా చలాన్ జనరేట్ అయిపోతుంది. మీరు హైవేపై ఎంత దూరం ప్రయాణిస్తే అంతవరకే టోల్ వసూలు చేసే విధానం కూడా అమల్లో ఉంటుంది. ఇక ఈ ప్రాజెక్టు వివరాలు చూస్తే, గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి మొత్తం పొడవు 162 కిలోమీటర్లు, ఖర్చు సుమారు 4451.87 కోట్లు. ఇక మార్గం ఖమ్మం నుండి ప్రారంభమై ఏలూరు జిల్లా మీదుగా తూర్పుగోదావరి జిల్లాలోని దేవరాపల్లి వద్ద ముగుస్తుంది. ప్రస్తుతం ఖమ్మం సమీపంలో కొన్ని పనులు కూడా కొనసాగుతుండటంతో వాహనాలను ప్రస్తుతానికి వైరా అనే ఊరు వరకు మాత్రమే అనుమతిస్తున్నారు.